ఆనంద్ సార్ గారు, ఏమైంది సార్ మీ చెప్పండి. మీ రెడ్ బుక్ ఏమైంది సార్? ఎందుకంటే ఇగో ఇలాంటి వాగుడు వాగుతూ డిప్యూటీ సీఎంని అవమానపరిచేలాగా, సీఎంని అవమానపరిచేలాగా ఇప్పుడున్నటువంటి ఇంత సున్నితమైనటువంటి అంశంలో ఇష్టారీతిన వాగుతూ ఉన్నటువంటి ఈ సెక్యులర్ హార్మనీని ఇబ్బంది పెట్టే రకంగా చేస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళని శిక్షించడానికే కదా మీ రెడ్ బుక్ అనేది ఉంది. మరి ఏమైపోయింది అది? మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. ఇది లోకేష్ గారిని అడగాల్సిన మాట మీరు నన్ను అడిగితే నేనేం చెప్పమంటారు? పార్టీ తరఫున లోకేష్ గారి గురించి మీకు తెలుసు కాబట్టి మిమ్మల్ని అడిగాం. అదే ఇప్పుడు రెడ్ బుక్ అనేది ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. మీకు ఒక 2 నెలల్లో ఒక భయంకరమైనటువంటి ఒక నిజం కూడా బయటపడబోతుంది. అది అప్పుడు 2 నెలల తర్వాత చూసుకుందాం సార్. ఎందుకంటే ఇప్పుడున్నది ఈ నిజం నుంచి ఇందులో ఉన్నటువంటి నిజాలు బయటికి రావాలి. జరుగుతున్నటువంటి ఈ తప్పుడు ప్రచారం, పవన్ కళ్యాణ్ బిట్రేడ్ హిందూస్, చంద్రబాబు బిట్రేడ్ హిందూస్ అని చెప్పి నేషనల్ లెవెల్లో తప్పుడు ప్రచారం జరుగుతుంటే, కనీసం ప్రభుత్వంలో ఉన్నారు మీరు, 164 సీట్లు వచ్చాయి, పెద్ద మ్యాండేట్, అధికార యంత్రాంగం కనీసం దీన్ని ఖండించాల్సినటువంటి పరిస్థితిలో కూడా కనిపించట్లేదు సార్. దానికి ఆనంద్ సాగర్ గారు నేనే చెప్తాను సమాధానం. ఒక్క నిమిషం ఆనంద్ సాగర్ గారు. ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దలు ఏం చెప్పారండి, ఏమనుకున్నారంటే ఒక 6 నెలల పాటు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మన పాలన ఎట్లా ఉండాలంటే విధ్వంసం ఏ మేరకు జరిగింది, ఏ డిపార్ట్మెంట్ జరిగింది, అది ఏ స్థాయిలో ఉంది, ముందు అవగాహన చేసుకొని ముందు దాన్ని సరిదిద్దిన తర్వాత మాత్రమే గత ప్రభుత్వంలో చేసిన పాలకు చేసిన పాపాల గురించి మనం వెళదాము అనే కోణంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ప్రస్తుతానికి ఆట విడుపుగా ఉంది. వీళ్ళకి ఎట్లా ఉందంటే ఏదో సామెత అనుకుంటున్నారు, కానీ సింహం ముందు ఆటలాడితే పంజా దెబ్బ విసిరితే దెబ్బకు వాళ్ళు ఏమవుతారో తెలియదు. 6 నెలలు ఆగితే ఖచ్చితంగా ఎప్పుడు ఒక 3 నెలలు 4 నెలలు అయిపోతున్నాయి, ఇంకొక 2 నెలలు. ఎందుకంటే పాలన మీద ముందు దృష్టి పెట్టారు వాళ్ళు. ప్రజలు ఎంతో గొప్పగా మా గురించి ఆలోచించి మ్యాండేట్ ఇస్తే ఆ మ్యాండేట్కి విశ్వాసకాలం కలిగించడం ఇష్టం లేక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలి, అధికారుల్ని మనకు అనుకూలంగా పనిచేసేలా చేస్తున్నారు. ఇప్పటికీ అధికారులకు చాలా మంది పనిచేయట్లేదు సానుకూలంగా. ఆనంద్ సాగర్ గారు మీరు చెప్పండి సార్. చెప్పండి సార్. ఆనంద్ సార్ గారు, మధ్య మనకి మైనారిటీ హక్కుల రాష్ట్ర సమితి మీడియా కోఆర్డినేటర్ అబ్దుల్ గఫూర్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. వెల్కమ్ సార్. ఆనంద్ సార్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కర్ణాటకలో మకాం పెట్టాడండి. రోజానేమో తమిళనాడులో నియమించాడు. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నాయకుడిని పెట్టి అక్కడ ఇప్పుడు నేషనల్ వైడ్ గా అతను కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఒక భయంకరమైనటువంటి పొలిటికల్ గేమ్ ఆడుతున్నాడు, బురద జల్లే కార్యక్రమం చేస్తున్నాడు. ఆ కోణంలోనే నేషనల్ మీడియాతో కూడా ఈవేళ చూడండి ఎంత భయంకరంగా మరి నేషనల్ మీడియా రాసిందంటే, సుప్రీంకోర్టు ఏదో ఇష్టాగోష్ఠిగా జడ్జి గారు మాట్లాడినటువంటి మాటలు, సూచనలు, ఆయన ఇచ్చినటువంటి సూచనలు అవి ఒక కేసు విచారణకు స్వీకరించేటప్పుడు ఇచ్చారు. దాన్ని రాద్ధాంతం చేస్తూ జగన్మోహన్ రెడ్డి మ్యానిపులేట్ చేసి ఈవేళ నేషనల్ వైడ్గా కూటమి ప్రభుత్వాన్ని బురద జల్లడానికి అతను ఒక భయంకరమైనటువంటి కుట్ర పన్నాడు, పొలిటికల్ కుట్ర పన్నాడు. ఆ కుట్రలో భాగంగా వాళ్ళు ఏదో అబద్ధాన్ని నిజం చేయాలని, లేదా నిజాన్ని అబద్ధం చేయాలని ఎక్సైజ్ చేస్తున్నారు. ఏదో విధంగా రాష్ట్రంలో మళ్ళీ వచ్చి రాజకీయం చేయాలి, రాష్ట్ర ప్రజల్ని నమ్మించి వంచాలనే అజెండా జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా. కానీ ఈ కూటమి ప్రభుత్వం అటువంటి వ్యక్తికి మరొక్కసారి అవకాశం ఇస్తుందని ఏ ఒక్క తెలుగువాడు నమ్మట్లేదు. అటువంటి ఆస్కారమే లేదు ఇక్కడ. ఒక శాంతిప్రసాద్ గారు అన్నట్టుగా 6 నెలల కాలం ముగిసిన తర్వాత అన్ని కూడా ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో అన్నిటికీ కూడా వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. కొద్దిగా మనం సంయమనం పాటించాలటువంటి సమయం. ఎందుకంటే ముఖ్యమంత్రి కాగానే ఆ కృష్ణా విజయవాడ అంతా మునిగిపోయింది, అక్కడ వరదలు వచ్చినాయి, ఈ రాష్ట్రం అంతా భారీ వర్షాలు, అన్ని రకాలుగా కూడా ఊపిరి సలపనంత కార్యభారం చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద పడింది. ఆ కార్యభారంతో సమయం సరిపోక, రోజుకి 18 గంటలు ఖర్చు పెట్టడం సరిపోక
అది జరుగుతూ ఉంది. కొన్ని ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాలు, ఆ, ఈ వ్యవస్థల్ని చక్కబెట్టేటటువంటి నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఈ లడ్డూ విషయం అనేది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన కల్తీ, అక్కడ జరిగినటువంటి దోపిడీ, అక్కడ జరిగినటువంటి కుట్ర, ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. బయటకు వచ్చేటప్పటికి వీళ్ళు బెంగపడుతున్నారు. అంటే శాశ్వత ఎన్నికల్లో 11 సీట్లతో ఓడిపోయింది ఒక ఎత్తు అయితే, లడ్డు వ్యవహారంతో మొత్తం వాళ్ళు నడ్డిరిగిపోయింది. మళ్ళీ భవిష్యత్తులో ఆ పార్టీ లేచి నిలబడే పరిస్థితి లేనంత దుస్థితికి వెళ్ళిపోయింది. సరే, లడ్డూది ఆల్రెడీ మనకి సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దాని మీద మనం ఎక్కువ మాట్లాడితే మళ్ళీ ఏదో ఒకటి అవుతుంది. ఇక్కడ ప్రధానంగా ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాటిలో అంటే ఆయన చేశాడు కాబట్టి చెప్తున్నా, చేయని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, పేర్లు ఉన్నాయి. ఫ్యాక్ట్ చెక్ అనేది మీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక విభాగం, లేదు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అనేటువంటిది మీ పరిధిలో ఉన్నటువంటి విభాగం, అధికారులు మీతోనే ఉన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు సరే కేసులు పెడితే సోషల్ మీడియాలో వేధింపులు అని మళ్ళీ వాళ్ళు ఎలాగ రాజకీయం చేస్తారో అది వేరు, కానీ ఖండించేటువంటి విధంగా, ప్రజలకి తెలియజేసేటువంటి విధంగా త్రూ INPR కానీ లేదంటే దానికి ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ ద్వారా కానీ ఎందుకని ఒక ప్రయత్నం బయటికి రావట్లేదు? వీళ్ళు ఇలా తప్పుడు ప్రచారం చేస్తుంటే, ఎందుకంటే ఒక పక్కన మీడియాలో మా ప్రయత్నం ఏం చేస్తాం, ఏది తప్పు ఏది ఒప్పు అనే దాంట్లో ఇదిగో ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం ఏం చేస్తాం, కానీ ప్రభుత్వం నుంచి ఆ ఇనిషియేషన్ అది లేదు కాబట్టే కదా ఇలాంటి వాళ్ళు ఇలాంటి పిచ్చి ప్రగల్భాలన్నీ పలుకుతున్నారు. అవునండి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనే వ్యక్తికి అసలు మన పాలిటిక్స్ తో కానీ మన రాష్ట్రంతో కానీ అతనికి ఒక సినిమా పరమైనటువంటి సంబంధం తప్ప వేరే సంబంధం లేదు. కానీ అతన్ని రెచ్చగొట్టి ఇక్కడ వదిలేడు జగన్మోహన్ రెడ్డి. అతను ఇప్పుడు బెంగళూరులో జగన్ ఉండి చేసే పని ఏంటండి, అటువంటి వాళ్ళని అందరూ ఇక్కడ పంపి మురిగిచ్చి వ్యవహారం చేస్తూ ఉన్నాడు. అలాగే తమిళనాడులో రోజాని పెట్టాడు, అక్కడ ఆమె తిరుగుతుంది, అక్కడ రాజకీయం చేస్తూ ఉంది, అక్కడి నుంచి ఏపీ మీద విషం కక్కుతుంది. కర్ణాటక నుండి జగన్ బెంగళూరులో ఉండి ప్రకాష్ రాజు లాంటి వాళ్ళని ఉసుగొల్పి ఇక్కడ విషయం కక్కిస్తున్నాడు. లేకపోతే ప్రకాష్ రాజు ఎంతటి వాడండి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి? ఏదో ఒక క్యారెక్టర్ నటుడు అతను, ఏదో చిన్న పాత్రలు వేసుకుని తెలుగు వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి అతను ఒక నటుడుగా ఆదరించారు, అవార్డులు ఇచ్చారు, ఒక నటుడుగా గౌరవిస్తున్నారు, అభిమానిస్తున్నారు, అంతవరకు సరిపెట్టుకోవాలి. కానీ ఒక ఉప ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు, ట్వీట్ చేసేటప్పుడు ఏంటది ట్విట్టర్లో రెట్టలేసే విధానం ఏంటది? నువ్వు ట్విట్టర్లో ఏంటి చేస్తున్నావు? రెట్టేస్తున్నావు. ఎవరు నీవు ట్విట్టర్ కరెక్ట్ అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఈ రాష్ట్రంలో తెలుగు గడ్డ మీద ఎవరైనా ఉన్నారా? అసలు నీ కర్ణాటక రాజకీయాల్లో నీ పరిస్థితి ఏంటి? నువ్వు గెలిచావా ఎప్పుడన్నా? ఏ ఎన్నికలన్నా నువ్వు ప్రజలు మేము మన్నన పొందావా? రైట్. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? నీ మాటలకు వాల్యూ ఎక్కడ ఉంటుంది? తాగి మాట్లాడామని చెప్పుకుంటుంది సమాజం. అటువంటి వ్యక్తులు, వీళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం సార్? ఇదంతా చెత్త సరుకు సార్, వీళ్ళంతా ట్రాష్ అండి, ఇదంతా వీళ్ళు. అదే ఆ ట్రాష్ ని కంట్రోల్లో పెట్టేటువంటి వ్యవస్థలకు మీరు 6 నెలల